హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మనము 2 days బ్యాక్ ఒక స్ట్రాటజీ పైన అయితే వీడియో చేసినుండే కదా బ్రో. ఒక అడ్వాన్స్ స్ట్రాటజీ, ఇంట్రాడే ట్రేడింగ్ అడ్వాన్స్ స్ట్రాటజీ అని. సో దాంట్లో మనము ఎండింగ్ లో ఏంటంటే ఒక 10 minutes నుండి గ్లిచ్ అనేది వచ్చినుండే, అంటే మొత్తం గ్రీన్ స్క్రీన్ అనేది అయిపోయింది కదా. సో దాంట్లో ఏంటంటే బ్రో, నేను ప్రాక్టికల్ గా ట్రేడ్ తీసుకుని ఆ ట్రేడ్ లో ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఏం చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేసినుండే, ఓకేనా. సో దాంట్లో కొంచెం గ్లిచ్ అయిపోయినుండే. సో అందుకోసం పార్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, ఇప్పుడు మళ్ళీ అయితే చూడబోతున్నా. నేను రెంకో చార్ట్స్ ని యూజ్ చేసుకొని ఎట్లా ట్రేడ్ తీసుకున్నా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దాంట్లో జస్ట్ ఒకటే ట్రేడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ ఈ వీడియోలో మనం 2 trades అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, ఓకేనా. 2 trades తీసుకుని ఉండే ఆ రోజు. 2 trades కూడా ఎట్లా తీసుకున్నా అనేది ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది మీకు. సో అసలు మిస్ అవ్వద్దు బ్రో, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి. సో మొన్నటి మనం ట్రేడ్ అనేది తీసుకుని ఉండే కదా. సో అదే వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. సో చూసుకోండి బ్రో, మిస్టేక్లు అయితే తీసుకుంటున్నా అన్నట్టు ట్రేడ్ అనేది, ఓకేనా. కనిపిస్తుంది కదా ఇక్కడైతే. సో ఈ రోజు చూసుకోండి, మార్కెట్ 20 కాబట్టి, సో ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇచ్చి, సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి, సారీ గ్రీన్ మన బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి, సో ఇక్కడ నుంచి నేను బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నా గైస్, ఓకేనా. సో అండ్ ఇక్కడ ట్రెడిషనల్ నా సైజ్ కూడా చూసుకోండి. సో సెట్టింగ్స్ లకు పోయి ఇక్కడైతే నేను చేంజ్ చేసుకుంటున్నా, ఓకేనా. సో ఇక్కడైతే 15 పెట్టుకుంటున్నా గైస్, ఓకేనా. ఓకే పైన అయితే క్లిక్ చేసుకున్నా. సో ఇక్కడ గైస్ నా అంటే నేను 30 పెట్టుకోవాల్సింది, బట్ 15 పెట్టుకున్నా, ఎందుకంటే 2 క్యాండిల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా గైస్, ఓకేనా. సో మీ ఇష్టం, మీరు ఎట్లైనా పెట్టుకోవచ్చు. 1 క్యాండిల్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. మన పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటది అన్నట్టు, సరేనా గైస్. సో ఇక్కడైతే 15 పెట్టుకున్నా, అంటే 15 పాయింట్స్ మూవ్ అయితే మనకు ఒక్కొక్క బ్రిక్ అనేది ఫామ్ అవుతూ ఉంటది అన్నట్టు, సరేనా. ఓకే, సో చూసుకోండి 15 అనేది పెట్టుకున్నా కదా. సో ఇక్కడ చూసుకుంటే, సో మనకు గ్రీన్ బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా గైస్, అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో కన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా అయితే తీసుకోవాలన్నట్టు గైస్. మనకు చూసుకోండి, ఇక్కడ గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి, సో ఇక్కడ నుంచి మనము ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం గైస్, ఓకేనా. బై సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నా, ఓకేనా. సో చూస్తుండండి. సో గైస్, ఇక్కడ టైం ఫ్రేమ్ 5 minutes ఉండే, సో 1 minute అయితే చేసుకున్నట్టు. సో మీరు కూడా 1 minute లో పెట్టుకుంటే ఏంటంటే బ్రో, మనకు ఒక క్లారిటీగా అయితే బ్రిక్స్ అనేవి ఫామ్ అయితే అన్నట్టు గైస్, ఓకేనా. సో 1 minute టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయండి మీరు కూడా. ఇక్కడ టైం తో ఏం మనకు ఉండదు, బట్ ఏంటంటే మనకు 1 minute పెట్టుకోండి, నేను చెప్తున్నా కదా, మీకు అర్థమవుతుంది తర్వాత. సరే, ట్రేడ్స్ తీసుకుంటుంటే నేను 1 minute ఎందుకు అంటున్నా అనేది మీకు అర్థమవుతుంది గైస్, ఓకేనా. సో 1 minute టైం ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా బ్రో. సో ఇక్కడ నుంచి మనం ఒక ఇప్పుడు బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం గైస్, ఓకేనా. చూస్తుండండి, వీడియో కొంచెం లెంతీ కావచ్చు, బట్ దాంట్లో మనకు లాస్ట్ వీడియోలో ఏంటంటే గ్రీన్ స్క్రీన్ వచ్చినుండే కదా బ్రో. సో అందుకోసము, సో దీంట్లో 2 trades తీసుకున్నా గైస్, ఓకేనా. దాంట్లో ఒకటే ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. సో అదే రోజు నేను 2 trades తీసుకున్నా అన్నట్టు. సో ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా, చిన్న ప్రాఫిట్ అయిందని నెక్స్ట్ ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. సో ఈరోజు 2 trades ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, ఓకేనా. వీడియో కొంచెం లెంతీగా అయినా పర్లేదు, బట్ మనము 2 trades అయితే చూద్దాం, సరేనా. సో చూసుకోండి, ఇక్కడ నుంచి బై పైన అయితే క్లిక్ చేసేసిన బ్రో. అండ్ ఇంట్రాడేలో అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోండి, క్వాంటిటీ వచ్చేసి 15 అయితే తీసుకుంటున్నా, ఓకేనా. సో 15 తీసుకుంటున్నా ఇక్కడ జస్ట్, ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి, ఓకేనా గైస్. మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా. ఇక్కడైతే నేను సింపుల్ గా ఇక్కడ నుంచి ప్లేస్ బై ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తా గైస్, ఓకేనా. సో చూస్తుండండి. సో చూడండి బ్రో, ఇక్కడైతే నేను బై పైన అయితే ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసేసిన. సో చేసుకోగానే మనం ఎంటర్ అయితే అయిపోయినాం బ్రో. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లైన్ అయితే కనిపిస్తుంది కదా, అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే తీసుకున్నాం అన్నట్టు గైస్, ఓకేనా. సో మనము ల్యాప్టాప్ లో తీసుకుంటే ఇట్లా ఉంటది అన్నట్టు, అంటే మనకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది ల్యాప్టాప్ లో ఏంటంటే, సరేనా. మీరు మొబైల్ లో తీసుకుంటే మళ్ళీ పొజిషన్ లకు పోయి చూసుకోవాల్సి అయితే వస్తుంది అన్నట్టు. కొంచెము మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ యూజ్ చేయండి. అండ్ గైస్, ఇక్కడ చూసుకోండి, మీకు నేను స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నానో చూపిస్తా. బై లాంగ్ పైన క్లిక్ చేసుకున్నా. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అయితే ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి నేను 2 క్యాండిల్స్ అయితే పెట్టుకుంటున్నా అన్నట్టు గైస్, ఓకేనా. స్టాప్ లాస్ మీరు మీ ఇష్టం బ్రో. నేను చెప్తున్నా కదా, మీ స్టాప్ లాస్ అనేది మీ పైన డిపెండ్ అయితే ఉంటది. మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీ స్టాప్ లాస్ ఉంటది, ఓకేనా. సో ఇక్కడ నేను ట్రెడిషనల్ 15 పెట్టుకున్నా, అందుకోసమే 2 బ్రిక్స్ తీసుకుంటున్నా. అంటే నా 30 అన్నట్టు, 30 పాయింట్స్ ఒకవేళ డ్రాప్ అయితే నేను అంటే ఎగ్జిట్ అయిపోదామని అది నా ప్లానింగ్ ఉండే. సో 15 పెట్టుకున్నా ట్రెడిషనల్ అనేది, ఓకేనా. మన ఇష్టం గైస్, మీరు 2 క్యాండిల్స్ కి పెట్టుకుంటారా, 1 క్యాండిల్ పెట్టుకుంటారా, అది మీ ఇష్టం అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకోగానే కొంచెము మనకు మార్కెట్ అనేది చిన్న కింది సైడ్ వస్తుంది కాబట్టి, అందుకోసమే చిన్న మనకు లాస్ చూడనికైతే కనిపిస్తుంది. సో చూస్తుండండి, ఒకవేళ గ్రీన్ బ్రిక్ ఫామ్ అయింది అనుకోండి బ్రో, మన స్టాప్ లాస్ దగ్గరికి అయితే వచ్చేసింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతా, ఓకేనా. మనం ఒక డిసిప్లిన్ లో అయితే ఉండాలి బ్రో ట్రేడింగ్ చేసే టైం, చెప్తున్నా కదా, డిసిప్లిన్ లో ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాల్కులేషన్స్ అనేవి మంచిగా చేసుకోండి. మనం 1 hour ఆ కోర్స్ లాగైతే చేసినాం కదా వీడియో, 999 కోర్స్ బ్రో, ఫ్రీగా అయితే ఇచ్చేసిన అన్నట్టు మీకు, ఓకేనా. ఆ వీడియో డెఫినెట్లీ గా చూడండి బ్రో. చూడకపోతే దాంతో మీ టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది ట్రేడింగ్ ని. సో చూడండి, ఇక్కడైతే గ్రీన్ బ్రిక్ అనేది ఫామ్ అయింది కాబట్టి చిన్న మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది కదా, చూడండి, ఓకేనా. సో ఇట్లనే గైస్, ఇప్పుడు మనము ఎప్పటి వరకు అయితే మనకు మార్కెట్ అనేది రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే కదా, ఆ
అప్పటి వరకు మనం హోల్డ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, అంటే రెడ్ బ్రిక్ కాకుండా ఏంటంటే కొంచెం రివర్సల్ అయిపోయింది అనుకోండి బ్రో, ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ బ్రిక్స్ ఫామ్ అయ్యే కొద్దీ నేను చూసుకోండి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇది చేస్తుంటా, డ్రిల్ చేస్తుంటా చూడండి. సో ఒక బ్రిక్ ఫామ్ అయింది కదా, అందుకోసం చూడండి స్టాప్ లాస్ అనేది కొంచెం పైనకి చేసేసిన. అర్థమవుతుంది కదా. సో ఇట్లానే మనం స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటాం అన్నట్టు గైస్. ఓకేనా, ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు బ్రో, ఒకటే డిసిప్లిన్ లో ఉండాలి మనము. గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతున్నాయి అంటే, సో గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి అంటే సింపుల్ గా మనము బై సైడ్ అయితే ఎంట్రీ తీసేసుకోవాలి. దట్స్ ఇట్. గ్రీన్ బ్రిక్స్ ఎప్పటి వరకు నడుస్తుంటాయో అప్పటి వరకు మనం కూడా నడుస్తూ ఉండాలి. బట్ మీ పైన డిపెండ్ ఉంటది. సో మీరు కొంచెం ప్రాఫిట్ కనిపించగానే ఎగ్జిట్ అయిపోతారా మీ ఇష్టం అన్నట్టు, మీ పైన డిపెండ్ అయి ఉంటది. సో యాక్చువల్లీ ఏంటంటే బ్రో, మనము ఏం చేస్తాం బ్రో, రెడ్ కలర్ అంటే మన ఆపోజిట్ పోతుంది అనుకోండి బ్రో మార్కెట్, మనం హోల్డ్ చేస్తూ ఉంటాం గైస్. ఓకేనా, మన సైకాలజీ అనేది అట్లానే ఉంటది. ఇప్పుడు మళ్ళీ రివర్సల్ అయ్యవచ్చు, రివర్సల్ అవ్వచ్చు, ప్రాఫిట్ లకు రావచ్చు, లాస్ తగ్గొచ్చు అని మనం హోల్డ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, దాంతో ఇంకా చాలా లాస్ అయిపోతుంది. అదే మనం ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, ఎందుకేమో అసలు దాని మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నట్టు. ఓకేనా, చిన్న ప్రాఫిట్ తీసుకొని బయటికి అయిపోతుంటాం. సో అదే గైస్, మనము మంచిగా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తుండాలి. మన సైకాలజీ పైన ఒక డిసిప్లిన్ అయితే ఉండాలి. చూడండి బ్రో, ఇక్కడ ఇంకొక బ్రిక్ ఫామ్ అయింది, అందుకోసం నేను ఏం చేసిన మళ్ళీ స్టాప్ లాస్ అనేది కొంచెం పైకి అయితే చేసేసిన అన్నట్టు. ఓకేనా, చూసుకోండి దగ్గర 500 రూపీస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయిపోవచ్చు బ్రో, బట్ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అందుకోసమే హోల్డ్ అనేది చేసి ఉండే ఈ ట్రేడ్ లో. దీని తర్వాత ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నా, మీరు చూస్తుండండి బ్రో. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కొద్దీ నేను ఏం చేస్తున్నా, ట్రిల్లింగ్ అనేది చేస్తూ ఉన్నా అన్నట్టు గైస్. ఓకేనా, చూసుకోండి. దీంట్లో ఏంటంటే బ్రో, మనకు స్టాక్స్ లో చేస్తే ఏంటంటే బ్రో, ఎలాంటి టైం డికే అనేది ఉండదు కాబట్టి సో మీరు హోల్డ్ చేయండి బెటర్. ఓకేనా, మీకు ఎప్పుడైతే కొంచెం రెడ్ బ్రిక్ ఫామ్ అవుతుంది బ్రో అన్నప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అర్థమవుతుంది కదా. మనం ఎట్లయినా రిస్క్ తీసుకున్నది, మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నాం అనేది మనకు తెలుసు ముందే, మనం క్యాల్కులేషన్ చేసుకున్నాం అండ్ మార్కెట్ కు కూడా చెప్పేసినాం. అంటే మార్కెట్ అంటే మనం ఒక స్టాప్ లాస్ అనేది ఫస్ట్ సెట్ చేసుకున్నాం. ఒకవేళ మన ఏమైనా శని ఉందనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఎంత హిట్ అయితే మనం ఎంతైతే రిస్క్ తీసుకుందాం అనుకుంటామో, మన ఎంతైతే ప్లానింగ్ ఉంటుందో అంత హిట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకేనా, అదే మనం ఒకవేళ మార్కెట్ ఇవ్వాలి అనుకున్నాం అనుకోండి, మార్కెట్ తో పాటు మనం ఫ్లో లో నడుస్తూ ఉండాలన్నట్టు గైస్. ఓకేనా, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అన్నట్టు గైస్. ఓకేనా, సో చూస్తుండండి కొంచెం మార్కెట్ అనేది కిందికి వచ్చింది కాబట్టి 300 వరకు మళ్ళీ ప్రాఫిట్ కనిపిస్తుంది, 300 ప్లస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు. ఓకేనా, సో చూసుకోండి. సో ఒక బ్రిక్ అనేది ఫామ్ అయింది కాబట్టి నా స్టాప్ లాస్ చూసుకోండి ఇంకా కొంచెం పైకి అయితే చేసేసిన బ్రో. అర్థమవుతుంది కదా. అంటే మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాం, ఎంట్రీ కన్నా ముందు చాలా పైనకి అయితే నేను స్టాప్ లాస్ అనేది పెట్టేసిన. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, లాస్ అయితే కాదు, కొంచెం ప్రాఫిట్ అయితే, బట్ లాస్ అయితే అసలుకే కాదు, అంతే కదా. అర్థమవుతుంది కదా. ఇట్లా మనం డ్రిల్ చేస్తూ చేయాలన్నట్టు గైస్. ఓకేనా, మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి బ్రో, 1 అవర్ కష్టపడి చేసిన బ్రో. అర్థమవుతుంది కదా. సో మీకు ఆ వీడియో చూసిన తర్వాత మీ ట్రేడింగ్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది టోటల్ గా చేంజ్ అవుతుంది బ్రో. మన తెలుగు కమ్యూనిటీలో అలాంటి నాలెడ్జ్ అనేది ఎవరు ఇవ్వలే బ్రో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా ఇచ్చినారంటే నాకు చెప్పండి, చూద్దాం. సరేనా, మీకు అంతా మంచిగా అయితే డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నట్టు. సరేనా, సో చూస్తుండండి. ఇక్కడ నుంచి మనం వీడియో అయితే కొంచెం ఫాస్ట్ చేసేద్దాం. ఓకేనా, చూస్తుండండి. దీని తర్వాత ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నా, ఆ వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా, చూస్తుండండి బ్రో. సో చూడండి బ్రో, మార్కెట్ అనేది ఒకటే పాయింట్ దగ్గర అయితే ఇక్కడనే అంటే కన్సాలిడేట్ అనేది అవుతుంది అన్నట్టు. మనకు 500 ప్లస్ ప్రాఫిట్ అయితే చూపించింది కదా, కొంచెం కిందికి వచ్చేసింది. సో కొంచెం మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది అన్నట్టు. ఓకేనా, జస్ట్ 15 షేర్స్ తీసుకున్నాం బ్రో. దీంట్లో మనం ఒక 50 to 100 షేర్స్ తీసుకున్నాం అనుకోండి, మంచి ప్రాఫిట్స్ చేయొచ్చు మీరు 1 డే లో. అర్థమవుతుంది కదా. దీంట్లో ఎలాంటి టైం డికే ఉండదు కాబట్టి. ఓకేనా, సో కొంచెం ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఎగ్జిట్ అనేది అయిపోతున్నా ఈ ట్రేడ్ లకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడనే కన్సాలిడేట్ అనేది అవుతుంది కదా, దానికోసం. ఓకేనా, ఎగ్జిట్ అవ్వడానికి సింపుల్ గా క్రాస్ పైన క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్ అయితే వచ్చేసింది మనకు. సింపుల్ గా 15 షేర్స్ అయితే ఎగ్జిట్ అయిపోయినా, చూసుకోండి ఎగ్జిట్ అనేది అయిపోయినా బ్రదర్స్. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనము ఫస్ట్ ట్రేడ్ అనేది తీసుకుని ఉండే. సో మొన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన బట్ ఏంటంటే కొంచెము నేను ఎక్స్పోర్ట్ చేసే టైము నా స్పేస్ అయిపోయిందో ఏమో బ్రో నా ల్యాప్టాప్ లో, దానికోసం అది గ్లిచ్ అయిపోయింది గైస్. ఓకేనా, గ్రీన్ స్క్రీన్ వచ్చేసి ఉండే. చాలా మంది నాకు కమెంట్ చేసినారు బ్రో గ్రీన్ స్క్రీన్ వచ్చింది లాస్ట్ అన్ని మొత్తం వచ్చిన తర్వాత మనకు ఏంటంటే లాస్ట్ 1 పార్ట్ మిస్ అయినామని చాలా మంది కమెంట్ చేసి ఉండే. అదే గైస్, అందుకోసం మళ్ళీ ఈ ట్రేడ్ అనేది రికార్డ్ చేసిన అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నప్పుడు ఆ ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి మీరైతే. సో చూసుకోండి బ్రో, సెకండ్ ట్రేడ్ లకి అయితే వచ్చేసిన. అంటే నేను ఆల్రెడీ తీసేసుకున్నా అన్నట్టు, ఎంట్రీ అనేది తీసేసుకున్నా దేంట్లో గైస్. ఇక్కడ చూసుకుంటే ERIS ఈ స్టాక్ లో అయితే తీసుకుని ఉండే. ట్రెడిషనల్ అనేది 10 పెట్టుకున్నా గైస్. ఓకేనా, 10 అయితే పెట్టుకుని ఉండే. అంటే దీంట్లో కొంచెం షేర్స్ ఎక్కువ తీసుకుని ఉండే అన్నట్టు నేను. ఓకేనా, మన రిస్క్ బట్టి మన ట్రెడిషనల్ అయితే పెట్టుకోవాలి బ్రదర్స్. ఓకేనా, సో నేను ఎంట్రీ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నా కాబట్టి 1 క్యాండిల్ అయితే నేను పెట్టుకుని ఉండే అన్నట్టు గైస్. ఓకేనా, స్టాప్ లాస్ అనేది. సో చూసుకోండి, దీనికి దాటేసి మంచిగా వస్తుంది, ఫాలింగ్ అవుతుంది. అందుకోసం చూసుకోండి నేను ఏం చేసిన, మళ్ళీ నా స్టాప్ లాస్ అనేది తగ్గించేసిన. అంటే నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టేసిన బ్రో. అర్థమవుతుంది కదా. సో చూసుకోవచ్చు, మళ్ళీ
మళ్ళీ అయినా సరే మార్కెట్ ఇప్పుడు కొంచెము మళ్ళీ రివర్సల్ అయిపోతుంది అన్నట్టు గైస్. ఓకేనా, రివర్సల్ అయినా నో ప్రాబ్లం. ఒకవేళ హిట్ అయింది అనుకోండి, నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర వచ్చేస్తాం. అంటే మనది ఒక్క రూపాయి కూడా పోదు, జస్ట్ బ్రోకరేజ్ ఒక 50 రూపీస్ పే చేయాల్సి అయితే వస్తాయి అన్నట్టు. బట్ చూసుకోండి మార్కెట్ మళ్ళీ ఫాలింగ్ అవుతుంది కాబట్టి 200 ప్లస్ ప్రాఫిట్ అయితే చూడడానికి కనిపిస్తుంది గైస్. ఓకేనా, మనము ఇట్లనే స్టెప్ బై స్టెప్ అయితే నడవాలి బ్రో. ఓకేనా, మెట్లు ఎట్లా నడుస్తాం గైస్, మెట్లు ఎట్లా ఎక్కుతాం మనము, సేమ్ అదే విధంగా మెట్లు. అర్థమవుతుంది కదా. ఓకే గైస్, సో చూసుకోవచ్చు మళ్ళీ ఈ బ్రిక్ ఫామ్ అవుతుంది కాబట్టి చిన్న మళ్ళీ ప్రాఫిట్ చూడడానికి అయితే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇట్లనే మనకి ఎప్పటి వరకు అయితే బ్రిక్ ఫామ్ అవుతాయో అదే విధంగా మనం నడుస్తుంటాం అన్నట్టు. అండ్ గైస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రో, ఇప్పుడు నేను ఈ స్ట్రాటజీ అయితే చెప్పినా కదా బ్రో, ఈ స్ట్రాటజీ అనేది మీకు మన స్టాక్స్ లో పనికొస్తది, మీకు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కి పనికొస్తది, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా దానికి కూడా పనికొస్తది, ఆప్షన్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చేస్తారా దాంట్లో కూడా పని వస్తుంది బ్రో. నేను ఆల్రెడీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా టెస్ట్ చేసిన, దాంట్లో కూడా 100% వర్క్ అవుతుంది. క్రిప్టోలో కూడా వర్క్ అవుతుంది గైస్ ఆఖరికి. ఓకేనా, క్రిప్టో కరెన్సీలు కూడా వర్క్ అవుతుంది అన్నట్టు. అంటే మీరు ఏ మార్కెట్ లో అయినా సరే చేసుకోండి, 100% వర్క్ అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా, నేను క్రిప్టోలో మనకి ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ లో ఈ రెంకో చార్ట్స్ అనేవి లేవు అన్నట్టు గైస్. ఓకేనా, దాంట్లో మనము ఏంటంటే మీరు దీంట్లో మనకు ట్రేడింగ్ వ్యూ అయితే ఉంటది కదా బ్రో, దాంట్లో చూసుకుంటే మనకు ప్రీమియం అయితే అడుగుతారు అన్నట్టు, అంటే పైసలు అడుగుతాడు అన్నట్టు గైస్. ఓకేనా, ఎందుకంటే బ్రో ఫ్రీగా అయితే ఇయ్యాడు బ్రో, అర్థమవుతుంది కదా. రెంకో అంత ఫ్రీగా అయితే ఎవ్వడు ఇయ్యాడు బ్రో. రెంకో గురించి మీకు ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలేరు కూడా, అర్థమవుతుంది కదా. ఇది ప్రీమియం అన్నట్టు, ఎవ్వడు ఇలాంటి సీక్రెట్స్ మీకు డిస్కస్ చెయ్యరు అన్నట్టు. చూసినారు కదా మీరు. ఓకేనా, మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో కానీ ఇలాంటి మన క్రిప్టోలో ఏ అప్లికేషన్ లో కూడా చూడనీకైతే కనిపిస్తలేదు అన్నట్టు మనకు రెంకో అనేది. సో దానికోసం నా దగ్గర ఒక ట్రిక్ కూడా ఉంది క్రిప్టో కరెన్సీ గురించి. సో ఆ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మనము పుణ్యానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆ చార్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు నా సబ్స్క్రైబర్స్ బ్రో, లైక్ కొట్టండి, డెఫినెట్లీగా లైక్ కొట్టాల్సిందే, కామెంట్ లకు పోయి థ్యాంక్స్ అని చెప్పాల్సిందే. దట్స్ ఇట్. ఓకేనా గైస్, ఎందుకంటే మీతోని ప్రతి ఒక్క సీక్రెట్ నేను రివీల్ చేస్తూ ఉంటా గైస్. ఓకేనా, ఎలాంటి దాసపెట్టుడు ఉండదు, అర్థమవుతుంది కదా. నేను అనుకుంటే బ్రో ఈ కోర్స్ నిజం చెప్తున్నా 999 కి పెట్టుకున్నా అనుకోండి బ్రో, మన ఈజీగా ఒక 1000 మెంబర్స్ పర్చేజ్ చేసినారు అనుకోండి 10 lakh రూపీస్ నేను సంపాదిస్తుండే బ్రో, అర్థమవుతుంది కదా. 10 lakh రూపీస్ సంపాదిస్తుండే. బట్ వద్దు గైస్, మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారు గైస్. మీరు 1 year లో నాకు ఎంత 28K సబ్స్క్రైబర్స్ అయితే చేసినారు అన్నట్టు. ఓకేనా, సో అందుకోసం ఫ్రీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ గైస్ ఈ ట్రేడ్ లో ఏంటంటే చూసుకోండి, ఇక్కడ నాకు కరెంట్ పోయింది గైస్. ఓకేనా, అప్పుడే కరెంట్ కూడా పోయినుండే, ఏందో దురదృష్టం. సో అందుకోసం చూసుకోండి నెట్వర్క్ అయితే ఇష్యూ వచ్చింది గైస్. ఓకేనా, సో నేను ఫాస్ట్ గా నా మొబైల్ కూడా కనెక్ట్ చేసుకున్నా గైస్. ఓకేనా, మొబైల్ డేటా కనెక్ట్ చేసుకుని అయితే చూపించనుండే, మీకు చూపిస్తా చూడండి. అంటే నేను వైఫై తోనైతే నడిపిస్తా గైస్. ఓకేనా, ల్యాప్టాప్ అనేది. సో చూసుకోవచ్చు ఇక్కడ ఐఫోన్ కనెక్ట్ చేసుకున్నా అన్నట్టు అప్పుడు నేను. సో కనెక్ట్ చేసుకోగానే చూడండి, సో నేను కొంచెం భయపడిపోయినా లాస్ అయిపోతే మళ్ళీ పంచాయతీ కదా, కరెంట్ పోయినప్పుడు స్క్రీన్ కనిపించదు అన్నట్టు, రివర్సల్ అయిపోతే నో. సరే మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాము, అట్లేం లేదు, మన హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుండే. బట్ చూసుకోవచ్చు బాగానే మనకు 300 ప్లస్ ప్రాఫిట్ అయితే కనిపిస్తుందని. సింపుల్ గా ఏం చేసినా ఎగ్జిట్ అయిపోయినా, కరెంట్ కూడా పోయిందని ఆ ట్రేడ్ లకి అయితే ఎగ్జిట్ అనేది అయిపోయినండి. చూడండి ఎగ్జిట్ అయితే అయిపోయినా అన్నట్టు. ఓకేనా, సో చూసుకోవచ్చు గైస్, జస్ట్ ఒకటే క్యాండిల్ దాకా వెయిట్ చేసిన నేను. ఓకేనా, నేను ఇట్లనే స్టెప్ బై స్టెప్ వెయిట్ చేసిన అనుకోండి, మస్తు ప్రాఫిట్ అవుతుంది బ్రో, నిజం చెప్తున్నా. దీంట్లో ఎలాంటి మనకు టైం డికే అనేది ఉండదు. అండ్ మీకు ఒకటి చెప్తా, మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు కూడా ఈ స్టాక్స్ లోనే ట్రేడింగ్ అనేది చేయండి, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేయండి బ్రో. లేదంటే లాంగ్ టైం కోసం పెట్టుకోవచ్చు మీరు. ఈ స్ట్రాటజీతో మనం లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, సో మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లకి అయితే పోకండి బ్రో, వేస్ట్ గా ఇది చేసుకుంటారు, పైసలు అనేవి వర్క్ అవుతుంది బ్రో. కానీ ఏంటంటే దాంట్లో మనకు టైం డికే సగం పైసలు ఎత్తుకోపోతుంది గైస్. ఓకేనా, టైం డికే, థీటా డికే అవన్నీ పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు మనకు సేబీ కూడా మస్తు స్ట్రిక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో 90% జనాలు అయితే లాస్ అవుతున్నారు అన్నట్టు మంది. ఎవరో ఒక 5 to 10 మెంబర్స్ ప్రాఫిట్ అవుతున్నారు బ్రో, అర్థమవుతుంది కదా. ఇలాంటి సీక్రెట్స్ తెలిసిన వాళ్ళు ప్రాఫిట్ చేస్తున్నారు. ఓకేనా, అందుకోసమే మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు సైలెంట్ గా స్టాక్స్ చూసుకోండి బ్రో, మంచి మంచి స్టాక్స్ డైలీ. ఓకేనా, స్టాక్స్ లో అయితే చేసుకోండి, బెటర్ గా అయితే ఉంటది. సరేనా గైస్. ఓకే, సో 2 ట్రేడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రో మీకు. ఐ హోప్ మీకు వీడియో అనేది చాలా అంటే చాలా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్లీ గా లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో మీరు మన స్ట్రాటజీ వీడియో చూడకపోతే డెఫినెట్లీ గా చూడండి, లేదంటే టోటల్ గా మీరు మిస్ అవుతారు. దట్స్ ఇట్. ఓకేనా, ఓకే, అది చూసిన తర్వాత మీ టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ నే చేంజ్ అయిపోతుంది, నేను గ్యారెంటీ ఇస్తున్నా మీకు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా, లైక్ కొట్టాల్సిందే డెఫినెట్లీ గా, అండ్ కామెంట్ లకు పోయి థ్యాంక్స్ చెప్పాల్సిందే మీరు. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.